హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సేస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఈ యూట్యూబ్లో స్టార్ట్ చేసిన ఫ్రీ హిస్టరీకి సంబంధించిన ఫ్రీ సిరీస్ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీస్కి సంబంధించి 6th to 12th స్టాండర్డ్స్ మనము అంతా కూడా స్ట్రక్చర్, మనకి కాన్సెప్చువల్ క్లారిటీ కోసము ఒక స్ట్రక్చర్డ్గా ఏ విధంగా డిస్కస్ చేసుకుంటున్నామో ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ మనము చాప్టర్ 1, చాప్టర్ 2 అనేది డిస్కస్ చేయడం జరిగింది. అదే క్లాస్ 6 నుండి స్టార్ట్ చేసాం కాబట్టి దానిలో చాప్టర్ 3లోకి వెళ్ళిపోదాము. దానిలో మనకు కనిపించే థీమ్ ఏంటి అంటే ఇన్ ద అర్లియస్ట్ సిటీస్, అంటే సిటీస్ ఏ విధంగా ఎమర్జ్ అయినాయి, ఏ టైం పీరియడ్లో ఎమర్జ్ అయినాయి, వాటి ఫీచర్స్ ఏంటి, ఏ టూల్స్ యూజ్ చేశారు, వాళ్ళ ఆక్యుపేషన్స్ ఏంటి, పీపుల్కి సంబంధించినవి అన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఈ చాప్టర్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి మనం బ్రీఫ్గా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేర్చుకుంటారు. దాంతో పాటు నేను అడిషనల్ ఫ్యాక్ట్స్ కూడా మీకు టీచ్ చేస్తాను. మనకి ప్రిలిమినరీకి బాగా ఉపయోగం పడుతుంది ఇది. సో ఇక్కడ మనము ఇన్ డీటెయిల్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ థీమ్లో మనం చూసినట్టయితే ఫస్ట్ దేని గురించి మెన్షన్ చేస్తున్నారంటే హరప్పన్ సిటీస్. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ద అర్లియస్ట్ సైట్ ఎక్స్కవేటెడ్ వాజ్ హరప్పా. దాని తర్వాత ఎక్స్కవేట్ చేసిన సైట్స్ అన్నింటినీ కూడా ఆ కామన్ పేరుతోని, ఆ కామన్ కల్చర్ తోని పిలుచుకునే వాళ్ళు అనమాట. అందుకనే వీటిని హరప్పన్ సిటీస్ అంటున్నారు. అయితే ఈ సిటీస్ అనేది ఎప్పుడు ఎమర్జ్ అయినాయి అని చూసినట్టయితే సుమారుగా మనకి ఇక్కడ టైం పీరియడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, 4700 years ago. ఇవన్నీ ఎక్కడ కనిపించేవి, మాక్సిమం ఈ సిటీస్ అన్ని ఎక్కడ ఎమర్జ్ అయినాయి అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎమర్జ్ అయినట్టు మనకి ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. అదే ఈ సబ్ టాపిక్ లో మనకి ఎంతో ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ కనిపిస్తున్నాయి మనం సిటీస్, మనకి ఈ సిటీస్ అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. పర్టికులర్లీ ఏ స్టేట్స్ లో అంటే మనకి ఇప్పుడు పాకిస్తాన్ లో సింధ్ కానీ, పాకిస్తాన్ పంజాబ్ కానీ, ఇండియాలో ఉన్న పంజాబ్ కానీ, హర్యానా కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ లో కానీ ఈ సిటీస్ మనము బాగా చూడొచ్చు అనమాట. సో ఇవి క్లైమాటిక్ కండిషన్స్, ఏ విధమైన క్లైమాటిక్ కండిషన్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి లాజిక్ గా మనం చూసినట్టయితే సెమీ యారిడ్ అండ్ యారిడ్ క్లైమాటిక్ కండిషన్స్ లో ఈ సిటీస్ అన్ని ఎమర్జ్ అయినాయి అండ్ దే ఫ్లరిష్డ్ అక్రాస్ గ్రేట్ రివర్స్ అనేది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా మనకి ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే పాటరీ. మనము ఏదైనా ఏ కల్చర్నైనా వస్తువులతోని మనము బాగా గుర్తించవచ్చు అనమాట. సో పీపుల్ ఆ టైంలో, ఆ కల్చర్ ఎగ్జిస్ట్ అయిన టైంలో కామన్ కైండ్ ఆఫ్ పాటరీ ఏంటి అంటే రెడ్ కలర్డ్ పాటరీ విత్ బ్లాక్ డిజైన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ పాయింట్ మీరు బాగా గమనించాలి. రెడ్ కలర్డ్ పాటరీ పెయింటెడ్ విత్ బ్లాక్ డిజైన్స్, అది కామన్ గా కనిపించే పాటరీ అనమాట ఈ సిటీస్ లో. అండ్ ఈ సిటీస్ అన్ని కూడా నార్త్ వెస్టర్న్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో లొకేట్ అయి ఉన్నాయి. మరి ఏ విధమైన టూల్స్ యూజ్ చేశారు అంటే స్టోన్ టూల్స్ అండ్ మెటల్ టూల్స్, పర్టికులర్లీ కాపర్ టూల్స్. సో దానికి సంబంధించిన రిఫరెన్సెస్ కూడా మనకి దీనిలో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పార్ట్ మనం నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాము. ఏం మెన్షన్ చేసిందో చూద్దాం. ద ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ సిటీస్. అసలు ఈ సిటీస్ ఏ విధంగా బిల్డ్ చేశారు అంటే దీనికి ఒక యూనిఫార్మిటీ ఇన్ టౌన్ ప్లానింగ్ ఉండేదన్నమాట. ఎంత అద్భుతంగా కట్టించారు ఈ సిటీస్ అంటే ప్రతి సిటీ కెన్ బి డివైడెడ్ ఇంటూ వెస్టర్న్ సిటీ అండ్ ఈస్టర్న్ సిటీ. ఓకే, అప్పర్ సిటీ అండ్ లోవర్ సిటీ. మన వెస్టర్న్ సిటీస్నే అప్పర్ సిటీగా అనుకుంటున్నాము, ఈస్టర్న్ సిటీస్ని లోవర్ సిటీస్గా అనుకుంటున్నాము. లోవర్ సిటీస్లో నార్మల్ కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ మనకు కనిపించే సాదా బిల్డింగ్స్ కనిపించేవి. అండ్ మోస్ట్లీ దే వర్ ఇన్హాబిటెడ్ బై ద కామన్ పీపుల్, సాధారణమైన ప్రజలు అందులో ఉండేవాళ్ళు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అప్పర్ సిటీస్, ఇవి చిన్న సైజులో ఉండేవి అనమాట. వెస్ట్ సైడ్లో ఉన్నాయి అప్పర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి సైజ్ చాలా తక్కువ వెన్ కంపేర్డ్ విత్ ద సిటీస్ వేర్ కామన్ పీపుల్ వర్ లివింగ్. ఆర్ దాన్ని మనం ఈస్టర్న్ సిటీస్ మనం పిలుచుకోవచ్చు అండ్ దీన్ని లోవర్ సిటీగా కూడా మనం పిలుచుకోవచ్చు. ఈ అప్పర్ సిటీలో మనం చూసినట్టయితే బిగ్ బిల్డింగ్స్ వర్ సీన్. అయితే ఇక్కడ హిస్టారియన్స్ ప్రకారము దీస్ అప్పర్ సిటీస్ మైట్ హ్యావ్ బీన్ ఇన్హాబిటెడ్ బై రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. వెన్ ఇట్ కమ్స్ టు ద లోవర్ సిటీస్ కామన్ పీపుల్ ఉండేవాళ్ళు. అంటే మీరు గమనించాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటి అంటే there could have been socio-economic ideological differences ఆ టైం పీరియడ్లో. సో socio-economic inequalities అనేది కొత్త ఫీచర్ కాదు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ నుండి కంటిన్యూ అవుతుంది అనమాట మన ఇండియాలో. సో దానికి ఒక ప్రూఫే ఇది అప్పర్ సిటీస్ అండ్ లోవర్ సిటీస్. సో ఆర్ వెస్టర్న్ సిటీస్ ఆర్ ఈస్టర్న్ సిటీస్. బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, వెస్టర్న్ సిటీస్ వర్ లెస్ ఇన్ వెన్ కంపేర్డ్ విత్ ద సైజ్ చూసినట్టయితే ఈస్టర్న్ సిటీస్ వర్ లార్జర్ దాన్ వెస్టర్న్ సిటీస్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటి అంటే ఈ సిటీస్ ఏ విధంగా డివైడ్ అయ్యాయి అంటే ఈ అప్పర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ పైన కనిపించేవి అండ్ దే వర్ ఫోర్టిఫైడ్ బై అ వాల్.
దాన్నే ఆ స్ట్రక్చర్ని మనం సీటడెల్ అని పిలుచుకుంటాం అనమాట. సో సీటడెల్స్ వర్ ఆల్సో సేమ్. అండ్ ఇవి ఎంత బ్యూటిఫుల్గా కట్టించారు అంటే దెర్ వాజ్ వెల్ బిల్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అంటే వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఆ టైంలో ఎంత పబ్లిక్, ఎంత అద్భుతమైన ప్రజలు అంటే దే హ్యాడ్ అబండెంట్ నాలెడ్జ్ టువర్డ్స్ శానిటేషన్ అండ్ పబ్లిక్ హెల్త్. అంత భయంకరమైన నాలెడ్జ్ ఉండేది. ఎంత స్వీట్ పీపుల్ చూడండి. సో ఎంతో అద్భుతమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కనిపించేది ఇక్కడ. అండ్ దీస్ సిటీస్ వర్ బిల్డ్ ఆన్ అ గ్రిడ్ ప్యాటర్న్. ఈ గ్రిడ్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే సిటీస్ ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే ప్రతి రోడ్ గెట్స్ కనెక్టెడ్ టు ద అదర్ రోడ్ అట్ ఎగ్జాక్ట్లీ 90 degrees. అంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దేర్ వాజ్ యూనిఫార్మిటీ ఇన్ త్రూఅవుట్ ఆల్ ద సైట్స్ ఆఫ్ ఐవీసీ. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అది మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో మీరు దాన్ని టైప్ చేయండి. అయితే ఇక్కడ అవే పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి ఈ పారాగ్రాఫ్లో, ఈ సబ్ టాపిక్ ఏదైతే ఉందో. అండ్ మనము నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్ళిపోయినట్టుంటే నెక్స్ట్ పేజ్లోకి, ఎస్, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ కొన్ని సైట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. మొహెంజోదారో, ఆ సైట్స్ ఏంటి మనం చూద్దాం. ఫస్ట్ హరప్పా, లోథల్, అండ్ ఇక్కడ మనకి ఇవి చూసినట్టయితే ఇక్కడ కాలిబంగ. ఈ 4 సైట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. వాటి గురించి ఏం చెప్తున్నారు అనేది మనం ఈ సబ్ టాపిక్ లో చూద్దాం. మొహెంజోదారోలో గ్రేట్ బాత్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కనిపించడం జరిగింది. ఈ బాత్స్ ఏంటి అంటే ఈ నార్త్ వెస్టర్న్ పార్ట్ లో ఏవైతే సిటీస్ ఉన్నాయో అక్కడ ఈ బాత్స్ ఉండేవి. అయితే ఈ గ్రేట్ బాత్ మాత్రము ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ మొహెంజోదారో. మరి ఈ బాత్ ఏంటి? They were constructed out of burnt bricks and water escape కాకుండా they used natural tar and bitumen coating also. అంటే ఆ టైంలో చూడండి టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, ఎంత అద్భుతంగా యూజ్ చేసుకున్నారు. మరి దీని పర్పస్ ఏంటి అంటే హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఎన్సీఆర్టీలో దొరికే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పీపుల్ మైట్ హ్యావ్ పర్ఫార్మ్డ్ రిచువల్స్ నియర్ దోస్ బాత్స్ అండ్ they might have taken holy dip in those baths. అంటే ఈ కాన్సెప్ట్ ని మనం ఇప్పుడున్న ఇండియన్ కల్చర్ లో మనం దేంతో కంపేర్ చేసుకోవచ్చు అంటే పుష్కర్స్. మీకు తెలియని కాన్సెప్ట్ కాదు. పుష్కర్స్ అప్పుడు కూడా పుష్కర్ ఘాట్స్ పైన యూ కెన్ సీ పీపుల్ పర్ఫార్మింగ్ రిచువల్స్ అండ్ దే టేక్ అ హోలీ డిప్ ఇన్ ద ట్యాంక్స్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ లింక్డ్ విత్ దట్. సో అదే మనకి ఫస్ట్ పాయింట్ లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనము న్యాచురల్ టార్ గురించి మెన్షన్ చేసాము, ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాము. అండ్ కాలిబంగన్ అండ్ లోథల్, ఇక్కడ మనకి ఈ పాయింట్ లో ఏం మెన్షన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఫైర్ ఆల్టర్స్ అనేవి కనిపించినాయి అన్నమాట. మరి ఏంటి, వాట్ ఆర్ దీస్ ఫైర్ ఆల్టర్స్ అంటే దే ఆర్ రిలిక్స్ మేడ్ అవుట్ ఆఫ్ బ్రిక్స్. ఇప్పుడు మనకి టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా రిచువల్స్కి కూడా చాలా మంది అటెండ్ అవుతూ ఉంటారు. దే ఆర్ ద స్ట్రక్చర్స్ వేర్ ద ప్రీస్ట్ పర్ఫార్మ్ యాగాస్ అండ్ యజ్ఞాస్, హోమాలు చేస్తారు కదా, ఆ స్ట్రక్చర్ని ఏం పిలుస్తారు అంటే ఫైర్ ఆల్టర్స్ అని పిలుస్తారు. సో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ దొరికినాయి అంటే కాలిబంగన్ అండ్ లోథల్. పర్టికులర్గా లోథల్ అండ్ కాలిబంగన్లో ఈ ఫైర్ ఆల్టర్స్ కనిపించినాయి. అండ్ కాలిబంగన్లో చూసినట్టయితే ఈ ఫైర్ ఆల్టర్స్ పక్కన స్కెలిటన్స్ ఆఫ్ యానిమల్స్, పర్టికులర్లీ క్యాటిల్ అండ్ డియర్ కనిపించడం జరిగింది. అంటే రిచువల్స్ ప్లస్ యానిమల్ సాక్రిఫైస్. ఇది కూడా కొత్త ఫీచర్ ఏం కాదు, ఇప్పుడు కనిపించినది ఏన్షియంట్ టైమ్స్ నుండి ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చెప్పేది మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళిపోతాము. మొహెంజోదారో కానీ, హరప్పాలో కానీ, లోథల్లో కానీ స్టోర్ హౌసెస్ అనేవి కనిపించినాయి అంట. వాట్ ఆర్ ది స్టోర్ హౌసెస్? ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. ఆ టైంలో ఫిజికల్ మనీ అనేది లేదు, కరెన్సీ నోట్స్ కానీ కాయిన్స్ కానీ ఎగ్జిస్ట్ అవ్వలేదు. మరి హౌ ద సాలరీస్ వర్ పేడ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైండ్ ఫుడ్ గ్రెయిన్స్ రూపంలోనే సాలరీస్ ఇచ్చేవాళ్ళు అనమాట. మరి ఈ ఫుడ్ గ్రెయిన్స్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి పబ్లిక్కి అంటే డెఫినెట్గా స్టోర్ హౌసెస్ ఉండాలి కదా. దాన్నే మనం గ్రానరీస్ అని పిలుచుకుంటాం అనమాట. సో ఏవి ప్రొడ్యూస్ చేసినా కానీ ఆ స్టోర్ హౌసెస్లో బాగా స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఈ 3 సైట్స్లో కనిపిస్తున్నాయని మనకి ఎన్సీఆర్టీలో కనిపించే ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా పీపుల్ ఎంత మెచ్యూర్డ్ పీపుల్ అంటే దిస్ ఇస్ అడిషనల్ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, సర్ప్లస్ స్టాక్ కూడా ఈ స్టోర్ హౌసెస్లో మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకు? ఫ్యూచర్లో ఏదైనా ఆపత్తు వస్తే, ఏదైనా ఎమర్జెన్సీ ఎమర్జ్ అవుతే, ఏదైనా డిజాస్టర్ అవుతే మరి పబ్లిక్ అనేవాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ నాట్ సఫర్ విత్ దట్ సప్లై కట్స్ ఆర్ సప్లై షార్టేజ్ కదా. అందుకని ఆ సర్ప్లస్ స్టాక్ అంతా కూడా ఈ స్టోర్ హౌసెస్లో మెయింటైన్ చేసేవాళ్ళు. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఇప్పుడు మనకి ఇండియాలో మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద గోడౌన్స్ ఉన్నాయి కదా. సో యూ కెన్ కంపేర్ దట్ కాన్సెప్ట్ విత్ దిస్ అనమాట. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ సబ్ టాపిక్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అనేది చూద్దాం. లైఫ్ ఇన్ ద సిటీ అంటే పీపుల్ ఏ విధమైన లైఫ్ లీడ్ చేశారు అనేది. అయితే ఈ సిటీస్ అన్ని కూడా చాలా బిజీ సిటీస్ అండ్ పీపుల్ హ్యాడ్ కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ విత్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇది ముందు కూడా చెప్పాను. అండ్ పర్టికులర్లీ విత్ ద మెసోపోటామియన్స్.
And these cities were majorly very great trade centers also. People were very busy. People were occupied in these cities in the craft work, handicraft industries ఉండేవి. వర్క్షాప్స్ లో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్, లేకపోతే హౌసే ఒక కాటేజ్ ఇండస్ట్రీగా ఉండేది అనమాట. అంత అద్భుతమైన సివిలైజేషన్ మనది. సో దానికి సంబంధించిన పాయింట్సే మనకి సబ్ టాపిక్ లో కనిపిస్తున్నాయి. అండ్ పీపుల్, నేను ఇందాక చెప్పినట్టు, దే హ్యాడ్ commercial and cultural contacts with the rest of the world, particularly with the Mesopotamians. ఇక్కడ మనం చూసినట్టయితే టెర్రకోటా టాయ్స్ గురించి కూడా రిఫరెన్స్ వస్తుంది. వాట్ ఈస్ దిస్ టెర్రకోటా అంటే బర్న్ట్ క్లే తోని ఎన్నో వివిధమైన ఆబ్జెక్ట్స్ తయారు చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి షోకేస్లలో పెట్టుకుంటాము, లేకపోతే టేబుల్ పైన, లేకపోతే ఎక్కడైనా మనము ఇంటిని ఒక విధంగా డెకరేట్ చేసుకుంటాం కదా, ఆ టైం పీరియడ్ లో ఎన్నో ఆబ్జెక్ట్స్ ఈ టెర్రకోటా యూజ్ చేసుకుని తయారు చేసేవాళ్ళు అనమాట. టాయ్స్ కానీ cult objects, particularly the images of mother goddess were also found. అది దేంతో తయారు చేశారు అంటే టెర్రకోటా. దాన్ని పూజించే వాళ్ళేమో హిస్టోరియన్స్ ప్రకారం వాళ్ళు అదే చెప్తున్నారు. సో ఈ దీనికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా మనకి దీనిలో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాం మనము. నెక్స్ట్ పేజ్ మనం చూసినట్టయితే ఎస్, ఆ పాయింట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, టెర్రకోటా ఆర్ అదర్ మెటీరియల్స్ దట్ వర్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్ సబ్ టాపిక్ మనము బాగా ఫోకస్ చేయాలి ఇక్కడ ఏంటి అంటే ఫుడ్, అంటే వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్. ఇది చాలా సింపుల్. ఇప్పుడున్న విధంగానే పీపుల్ యూస్ టు కన్జ్యూమ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. దీనిలో పెద్ద కాంప్లికేట్గా లోపలికి వెళ్ళిపోయి అది ఏం తినేవాళ్ళు, దేని కోసుకుని తినేవాళ్ళు, దేని తెంపుకొని తినేవాళ్ళు, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ మినిమం ఇన్ఫర్మేషన్ మనం చూసినట్టయితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. పీపుల్ యూస్ టు కన్జ్యూమ్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. అండ్ ఇక్కడ ఇట్ వాజ్ అన్ అగ్రేరియన్ సొసైటీ, ఇట్ వాజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. సో పీపుల్ హ్యావ్ ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ అగ్రికల్చరల్ క్రాప్స్. ఏంటి అంటే అవి వీట్ కానీ, ఇది ఇండియాస్ ఫస్ట్ స్టేపుల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. వీట్ కానీ, బార్లీ కానీ, పల్సెస్ కానీ, పీస్ కానీ. అదే కాకుండా ఇప్పుడు స్టేపుల్ ఫుడ్ ఏంది మన ఇండియాలో అంటే రైస్. సో ఇక్కడ రైస్ కూడా బాగా పండించేవాళ్ళు ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో. కానీ దానికి సంబంధించిన చాలా రేర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ రైస్ వాజ్ గ్రోన్, బట్ ఇట్ వాజ్ రేర్లీ సీన్ అని చెప్పుకోవాలి ఇప్పుడున్న మనకు దొరికిన ఎవిడెన్సెస్ ప్రకారం. అంటే మోస్ట్ కామన్లీ ఇవి కనిపించినాయి. అండ్ రేర్ గా రైస్ మనకి పండించడం జరిగింది. అండ్ సిసమి అండ్ లిన్సీడ్, మస్టర్డ్ కూడా పండించే వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ ప్లవ్ గురించి కూడా రిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. పాయింట్స్ మనం చూసినట్టయితే ప్లవ్, అయితే ఇది ఏంటి అంటే మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. మీకు అందరికీ తెలిసిందే, మెషిన్స్ యూజ్ చేస్తే ఏంటి ప్రొడ్యూస్ పెరుగుతుంది, సర్ప్లస్ పెరుగుతుంది, అండ్ దానికి సంబంధించిన ఎకనామిక్ జనరేషన్, మనకి రెవెన్యూ జనరేషన్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఆ టైంలో డెఫినెట్లీ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వాజ్ దేర్, బట్ ఇట్ వాజ్ ఆల్సో రేర్లీ సీన్ బికాస్ లిమిటెడ్ ఎవిడెన్సెస్ ఆర్ అవైలబుల్ రిలేటెడ్ టు దిస్ ప్లవ్ అండ్ రైస్. అది బాగా గుర్తుంచుకోవాలి. డెఫినెట్ గా ప్లవ్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరికినాయి. పర్టికులర్లీ మనం చెప్పుకోవాలి అంటే కాలిబంగన్ అనే సైట్ లో ప్లవ్ కి సంబంధించిన ఫరోస్ దొరికినాయి అనమాట, అంటే అచ్చులు. వాటిని ట్రేస్ బ్యాక్ చేస్తే, ఇది ఏ టైం పీరియడ్ కానీ ట్రేస్ బ్యాక్ చేస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ లో ఆ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ టైం పీరియడ్ కి చెందిన అచ్చులు అనమాట అవి. సో డెఫినెట్ గా ఉండేది, కానీ రేర్లీ సీన్ అని చెప్పుకోవచ్చు, అంత వైడ్లీ అబ్జర్వ్ ప్రాక్టీస్ కాదు. ఇంకా మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి అంటే వాటర్ వాజ్ స్టోర్డ్ అండ్ సప్లైడ్ టు ద ఫీల్డ్స్. అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా ఎంత అద్భుతంగా ఉంది అనేది మీరు బాగా గమనించాలి ఇక్కడ ఈ పాయింట్ లో. అంతేకాకుండా డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ గురించి కూడా ఇక్కడ రిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. ఏవి పెంచుకునే వాళ్ళు అంటే క్యాటిల్ కానీ, షీప్ కానీ, గోట్ కానీ, బఫెలో కానీ. దీస్ వర్ ద యానిమల్స్ దట్ వర్ డొమెస్టికేటెడ్ for consuming their products or maybe for consuming their meat. Okay, so these are the points that are explained under the subtopic food. Next point loki వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ సబ్ టాపిక్ ఫ్యాక్టాయిడ్స్. అయితే ఇక్కడ మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ధోలవీరా గురించి చెప్తున్నారు. ఇది మనకి రీసెంట్ గా యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా భావించడం జరిగింది, రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన ప్లేస్ ఇది, వెళ్ళాలి టైం ఉన్నప్పుడు మీరు. అయితే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది గుజరాత్ లో ఉంది, కానీ దిస్ ఇస్ నాట్ లొకేటెడ్ ఆన్ ఎనీ బ్యాంక్స్ ఆఫ్ ఎనీ రివర్. దిస్ ఇస్ కంప్లీట్లీ అ డ్రై ఏరియా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాన్ ఆఫ్ కచ్. మరి అక్కడ మరి పబ్లిక్ ఒక తినడానికి కానీ, వాటర్ కానీ, దానికి సంబంధించిన నీడ్స్కి ఏ విధంగా ఉండేది అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఎంత అద్భుతంగా కట్టించారు ఈ ధోలవీరా అంటే వెల్ డెవలప్డ్ కెనాల్ సిస్టమ్ ఉండేది అండ్ వాటర్ రిజర్వాయర్ కూడా ఉండేది. అందుకే ఇక్కడ అగ్రికల్చరల్ ప్రాక్టీస్ కూడా ఆ టైంలో సాధ్యమైందని, అంటే ఫర్టైల్ సాయిల్ వాజ్ సీన్, ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ కూడా ఉండేది అని చెప్పి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఇదే ధోలవీరా గురించి ఇందాక యూనిఫార్మిటీ ఆఫ్ టౌన్ ప్లానింగ్ చూసాం కదా, కానీ ధోలవీరా స్టాండ్స్ ఎక్సెప్షనల్. ఏ విధంగా అంటే నేను ఇందాక చెప్పినట్టు 2 cities వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ అని చెప్పాను కదా, ఇక్కడ మాత్రం ధోలవీరాలో
3 సిటీస్ కనిపిస్తాయి మనకి, అప్పర్ సిటీ, మిడిల్ సిటీ అండ్ లోవర్ సిటీ. డెఫినెట్ గా సిటడెల్ ఉంది ఇక్కడ కూడా, కానీ సిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, అప్పర్ సిటీ, మిడిల్ సిటీ అండ్ లోవర్ సిటీ. అదే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ లోథల్ ఒక పోర్ట్ ఏరియాగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది ఏ రివర్ బ్యాంక్ పైన లొకేట్ అయి ఉంది అంటే బొగావో. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ సబర్మతి రివర్ ఇన్ గుజరాత్. అండ్ ఇక్కడ ఏం కనిపించింది అంటే డాక్ యార్డ్. సో దీన్ని మనము ఏన్షియంట్ మోస్ట్ పోర్ట్ గా భావించవచ్చు, డాక్ యార్డ్ వేర్ షిప్స్ ఆర్ డాక్డ్. మేబీ ఇట్ ఈస్ అ గ్రేట్ ట్రేడ్ సెంటర్. సో దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇక్కడ దొరికినాయి. అండ్ ఫైనల్లీ a stone statue of an important man found from Mohenjo-daro. ఇక్కడ ఏ ప్లేస్ లో? మొహెంజోదారో. షోస్ హిమ్ వేరింగ్ అన్ ఎంబ్రాయిడర్డ్ గార్మెంట్. ఈ స్టాచ్యూని హిస్టోరియన్స్ ఏమని పిలుస్తారు అంటే ద హెడ్ స్టాచ్యూ ఆఫ్ అ ప్రీస్ట్ హైఫన్ కింగ్. ఎందుకు టూ నేమ్స్ ఇచ్చారు అంటే కొంతమంది హిస్టోరియన్స్ దీన్ని ఒక రూలర్ కి సంబంధించిన స్టాచ్యూగా భావిస్తారు, అండ్ కొంతమంది హిస్టోరియన్స్ దీన్ని ఒక ప్రీస్ట్ కి సంబంధించిన స్టాచ్యూగా భావిస్తారు అనమాట. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇది ఒకటే ఎవిడెన్స్ అనమాట. కొంతమంది హిస్టోరియన్స్ రూలర్స్ ఉండొచ్చు అని చెప్పడానికి ఏకైక ఎవిడెన్స్ ఇదే. అండ్ కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కింగ్స్ కానీ కింగ్డమ్స్ కానీ. ఏ టైం పీరియడ్ లో? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఉండొచ్చేమో అని అనుకుంటున్నారు, అది కూడా సగం ఇన్ఫర్మేషన్, కాంక్రీట్ ఎవిడెన్స్ కాదు. సో కొంతమంది దాన్ని ప్రీస్ట్ కి సంబంధించిన స్టాచ్యూ అంటున్నారు, కొంతమంది కింగ్ కి సంబంధించిన స్టాచ్యూ అంటున్నారు. కాబట్టి దాన్ని ప్రీస్ట్ కింగ్ స్టాచ్యూగా భావించాలి. అది ఎక్కడ దొరికిందంటే మొహెంజోదారో. నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్ళిపోదాం. రా మెటీరియల్స్. పర్టికులర్లీ కొన్ని రా మెటీరియల్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈ సబ్ టాపిక్ లో. దానిలో మనం చూసినట్టయితే కాపర్ గురించి హైలైట్ చేయడం జరిగింది. ఈ కాపర్ రిజర్వ్స్ ఇండియాలో బాగా ఆ టైం పీరియడ్ లో ఎక్కడ అవైలబుల్ ఉండేవి అంటే రాజస్థాన్. డెఫినెట్ గా రెస్ట్రిక్టెడ్ రిజర్వ్సే. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న సైట్స్ అన్నింటిలో కూడా కాపర్ రిజర్వ్స్ ఉండేవి కాదు. మెజారిటీ ఆఫ్ ద రిజర్వ్స్ వర్ ఫౌండ్ అట్ రాజస్థాన్. మరి ఈ రెస్ట్రిక్షన్స్ ని ఎట్లా ఓవర్కమ్ అయినారు? డెఫినెట్ గా కాపర్ అనేది ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు అది ఎక్కడ నుండి అంటే ఒమాన్ నుండి. అండ్ అంతేకాకుండా ఎంత తెలివిగల, ఇది ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ లిమిటెడ్ రిజర్వ్స్ ఉన్నాయి కదా కాపర్, మరి అందరికి టూల్స్ ఎలా సప్లై చేయాలి? అంత స్ట్రాంగ్ మెటల్ ఉండాలి కదా. అంటే ఆ టైం పీరియడ్లో ఏం చేసుకునే వాళ్ళంట, దే యూస్ టు ఇంపోర్ట్ టిన్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. ఆ టిన్ ని మనకి ఉన్న కాపర్ రిజర్వ్స్ తోని మిక్స్ చేస్తే వచ్చేదే బ్రాన్స్, ఈక్వల్లీ స్ట్రాంగ్ మెటల్. సో బ్రాన్స్ రీప్లేస్డ్ కాపర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. And hence this civilization is also called as Bronze Age civilization అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయినట్టయితే గోల్డ్ ని ఇక్కడ గోల్డ్ రిజర్వ్స్ బాగా ఉండేవి అంటే కర్ణాటక రీజన్ లో బాగా ఉండేవి ఆ టైం పీరియడ్ లో. అండ్ అంతేకాకుండా ప్రెషియస్ స్టోన్స్, చాలా విలువైన ప్రెషియస్ జెమ్స్ కానీ ప్రెషియస్ స్టోన్స్ కానీ గుజరాత్ కానీ ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుండి కానీ వచ్చేవంట. నేను ఇక్కడ ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. పర్టికులర్లీ దేర్ ఈస్ అ ప్రెషియస్ స్టోన్ కాల్డ్ స్టియటైట్. అది పర్షియా అంటే ఇరాన్ నుండి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. అండ్ లాపిస్ లజూలి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ క్లాస్ తర్వాత ఇంటర్నెట్లో అది ఏ విధంగా ఉంటుంది అనేది. అది ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేది. అండ్ అంతేకాకుండా డైమండ్స్ ఆఫ్రికా నుండి తెచ్చుకునే వాళ్ళు. అండ్ పీపుల్ వర్ సో సివిలైజ్డ్ దే యూస్ టు ఇంపోర్ట్ పర్ఫ్యూమ్స్ ఫ్రమ్ గ్రీస్ ఆల్సో. గ్రీస్ వాజ్ అ మైనర్ సివిలైజేషన్ విచ్ వాస్ కాంటెంపరీ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పుకోవచ్చు. పీపుల్ యూస్ టు ఇంపోర్ట్ పర్ఫ్యూమ్స్ ఫ్రమ్ గ్రీస్. దిస్ ఇస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గివింగ్. అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ మనం వెళ్ళిపోదాము, ద మిస్టరీ ఆఫ్ ది ఎండ్. అసలు ఏ విధంగా ఇది డిక్లైన్ అయింది, ఏ టైం పీరియడ్ అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక్కడ సుమారు 3900 years ago a major change has taken place. అదేంటి అంటే people slowly started to abandon these cities and move into the towards the eastern part అనేది మనకు లాస్ట్ పాయింట్ లో దొరుకుతుంది. సో ఏ టైం పీరియడ్ లో 3900 years ago ఏంటి ఆ గ్రేట్ చేంజ్? మెల్లమెల్లగా ఈ సిటీస్ అనేది అబాండన్ చేయడం జరిగింది. పీపుల్ స్టార్టెడ్ టు గో ఇన్ టు ద న్యూ సెటిల్మెంట్స్ టువర్డ్స్ ద ఈస్ట్ అనేది. కానీ దానికి రీజన్స్ ఒక సింగిల్ రీజన్ లేదు, కాంప్రహెన్సివ్లీ చాలా రీజన్స్ రెస్పాన్సిబుల్. ఆర్యన్ ఇన్వేషన్స్ మైట్ బి వన్ రీజన్, ఎర్త్ క్వేక్స్ కానీ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ అయి ఉండొచ్చు, ఫ్లడ్స్ అయి ఉండొచ్చు, చాలా కెటాస్ట్రాఫిక్ ఫ్లడ్స్ అయి ఉండొచ్చు. అంతేకాకుండా మనకి డ్రైయింగ్ అప్ ఆఫ్ రివర్ బెడ్స్ డ్రై అయిపోయినాయి ఓవర్ అ టైం పీరియడ్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అనుకోవచ్చు. లేకపోతే చేంజ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ రివర్స్,
ఎంత ఎమర్జెన్సీ ఆఫ్ ఇంత పెద్ద పెద్ద సిటీస్ ఉన్నప్పుడు మరి వాళ్ళ నీడ్స్ బాగా సాటిస్ఫై చేసుకోవడం కోసము అగేన్స్ట్ ద ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ చేసి రివర్ కోర్స్నే చేంజ్ చేయడం జరిగింది. అది కూడా ఇట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ మేజర్ సిటీస్ అక్రాస్ ద రివర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దిస్ ఇస్ ద అడిషనల్ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ గివింగ్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు అండ్ కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఆఫ్ ఇండస్ పీపుల్ వాజ్ ఆల్సో అనదర్ రీజన్. దే వర్ నాట్ నెవర్ రెడీ. వాళ్ళు ఎప్పుడు కూడా చేంజింగ్ టైమ్స్తో చేంజ్ అవుదాం, ఎందుకు మనకి ఇంత సర్ప్లస్ ఉంది కదా, ఎందుకు చేంజ్ అవ్వాలి, హ్యాపీగా ఉన్నాం కదా, ఎవరు వస్తారు, ఏ డిజాస్టర్ అవుతుంది అంటే ఆ అలర్ట్ బిహేవియర్ అనేది వాళ్ళ దగ్గర లేదు. ఆ ఇన్ఫీరియర్ మైండ్ సెటే ఒక కారణం అయి ఉండేది అని చెప్పి హిస్టోరియన్స్ చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కాంప్రహెన్సివ్ రీజన్స్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద decline of the Indus. So I hope you have learned wonderful facts in today's class also. We are done with the chapter 3. Vivek signing off. Thank you so much. Bye.